పోలీసింగ్ అంటే రాజకీయ బానిసత్వం చేయడం మాత్రమే. అధికారంలో ఉన్నటువంటి నాయకులకి సలాములు కొడితే మన జీవితం సరిపోతుంది అనుకునేటటువంటి స్టేజ్ నుంచి వాళ్ళల్లో అది ఇప్పుడు హింసిస్తున్నారు గానీ, బట్ వాళ్ళల్లో ఉన్నటువంటి స్పృహ సమాజాన్ని బతికిచ్చింది. సమాజాన్ని ఇన్నేళ్లు కాపాడింది. ఒక జిల్లా ఎస్పీ గారు ఒక్క ఫోటో చూసి కనిపెట్టేశాడు. ఓ మనిషి రోడ్డు పక్కన పడున్నాడు. ఆ శవాన్ని చూసి అదేంటి యాక్సిడెంట్ అని ఎప్పుడు పక్కన పెట్టేశారు పోలీసులు. బట్ ఆ ఫోటో చూడగానే ఇది యాక్సిడెంట్ ఏంటయ్యా? నేలకి బయట పెట్టుంది అంటే ఎవరో పేక నొలిపారు అని చెప్పేసి ఎస్పీ గారు ఇమ్మీడియట్గా కనిపెట్టారు. దాంతో దర్యాప్తు చేస్తే ఒక వ్యక్తిని, ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఇంకొకటితో మరిగి ఆ తన భర్తని చంపితే 1.5 కోటి దాకా భర్త దగ్గర ఉన్న ఆస్తి లాక్కోవడానికి ఈ కుట్ర చేసింది అన్నటువంటి విషయం బయటపడింది. ఇది ఇప్పుడు తాజాగా సంచలనం సృష్టించినటువంటి వ్యవహారము. పేర్నేటి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అనేటటువంటి వ్యక్తితో చెన్నంశెట్టి గోవిందరాజులు భార్య, ఆటో డ్రైవరు ఈ చెన్నంశెట్టి గోవిందరాజు అనేటటువంటి అతను, అతని భార్య లక్ష్మి, వీళ్ళిద్దరికి 15 ఏళ్ల క్రితం పెళ్ళైతే ఈ లక్ష్మి అనేటటువంటి ఆవిడొచ్చి వెంకట్ అనేటటువంటి అతనితో, క్యాటరింగ్ చేసేటటువంటి అతనితో అక్రమ సంబంధం అనాలా అనైతిక సంబంధం అన నడుస్తుంది. గత 3 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరికి మధ్యన భార్యాభర్తల గొడవ వచ్చింది. అతని దగ్గర 1.5 కోటి దాకా విలువైన ఇళ్ళు, స్థలాలు ఉన్నాయి. అతను హత్య చేస్తే డబ్బులు మనకు వస్తే మనం విలాసంగా బతకచ్చు అంటూ తను అనైతిక సంబంధం పెట్టుకున్న వెంకట్కి చెప్పి ఒప్పించింది. ఈ వెంకట్ తన ఫ్రెండ్ అయిన షేక్ కాసింతో కలిసి సెప్టెంబర్ 18వ తారీఖున గోవిందరాజుని తీసుకెళ్ళి మందు తాగిచ్చి తాగుదాం పదన్నా అని చెప్పేసి అక్కడ నుండి సాతులూరు పెదరెడ్డిపాలెం సమీపానికి తీసుకెళ్ళి కొట్టి ఆ తర్వాత మొలతాడుతో పేక నులివేశారు. అప్పటికి మనిషి చనిపోలేదు. కాబట్టి ఈ అమ్మాయి యాక్సిడెంట్ కింద చేస్తే బెటర్ తప్పించి లేకపోతే తర్వాత ఇరుక్కుంటాం అనేటప్పటికి అక్కడ రాడ్డుతో పేక నులివేసేసి పేక మీద పెట్టేసేసి రోడ్డు పక్కన వదిలేశారు. అదేదో హిట్ అండ్ రన్ అనుకున్నారు పోలీసులు. కానీ ఆ ఫోటో చూడగానే ఎస్పీ గారు, ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కనిపెట్టడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఏదైతే ఎస్పీ వకుల్ జిందాల్ కొత్తగా రావడం, మొన్ననే ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆ ఫోటో చూడగానే ఆయనకున్నటువంటి ఆ బ్రెయిన్, టెక్నాలజికల్ బ్రెయిన్, ఐపీఎస్ బ్రెయిన్ అద్భుతంగా పనిచేసింది. వెంటనే పట్టుకుంటే ఇప్పుడు మొత్తం వ్యవహారం తేలిపోయిందనమాట.